ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు అందరికి వందనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిద్దాం. 7వ వచనంలో, నా హృదయంలో మీరు ఉన్నారు, మరియు నేను సంఖ్యలలో ఉన్నా లేదా సువార్తను సమర్థిస్తూ మరియు ధృవీకరిస్తున్నందున మీ అందరి గురించి నేను ఈ విధంగా భావించడం సరైనది. ఈ వచనం నుండి 3 పాఠాలు మనం నేర్చుకుందాం. మొదటగా, క్రైస్తవ ప్రేమ లోతైనది మరియు వ్యక్తిగతమైనది. పౌలు ఫిలిప్పియన్ల పట్ల లోతైన ప్రేమను వ్యక్తపరుస్తూ నా హృదయంలో మీరు ఉన్నారు అని చెప్పాడు. క్రైస్తవ సంబంధాలు లాంఛనప్రాయతకు మించినవి మరియు నిజమైన ప్రేమ మరియు శ్రద్ధతో గుర్తించబడాలని ఇది మనకు బోధిస్తుంది. రెండవది, అన్ని పరిస్థితుల్లో విశ్వసనీయత. జైలులో ఉన్న గొలుసులతో లేదా చురుకుగా బోధిస్తున్న సువార్తను రక్షించడం మరియు ధృవీకరించడం. పౌలు తన మిషన్కు కట్టుబడి ఉంటాడు. మన పరిస్థితి ఎలా ఉన్నా దేవుని పిలుపుకు నమ్మకంగా ఉండమని ఇది సవాలు చేస్తుంది. మూడవది, కృప విశ్వాసులను ఏకం చేస్తుంది. ఫిలిప్పియన్లు తనతో దేవుని కృపలో పాలు పంచుకుంటారని పౌలు గుర్తు చేశాడు. ఇది అన్ని విశ్వాసులు నాయకత్వంలో, బాధలు లేదా రోజువారీ జీవితంలో దేవుని కృపకు సమానమైన గ్రహీతలు మరియు ఒకరికొకరు మద్దతు ఇవ్వడానికి పిలుపునిచ్చారని ఇది హైలైట్ చేస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్.